Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక మంచి ప్రోడక్ట్ని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఈ వీడియోలో అయితే పట్టించుకోవడం లేదా కేరింగ్ ఇలాంటి పదాలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ టీచర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పురుగులని మనం ఇంగ్లీష్లో ఇన్సెక్ట్స్ అని అంటాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ వేడిగా ఉంది కాసేపు ఆగి తిను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ హాట్, యూ స్టాప్ ఫర్ అ వైల్ అండ్ ఈట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ వాపు లేదా వాయడం. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాస్తూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే రక్తం గడ్డ కట్టింది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ కేర్స్ ఈ విధంగా చెప్తాం. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు లేదా ఎవరు పట్టించుకోరు అని. అదే నో వన్ కేర్స్ అబౌట్ ఆల్ దాట్ అంటే అవన్నీ ఎవరు పట్టించుకోరు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ షుడ్ నాట్ పే టూ మచ్ అటెన్షన్ టు స్మాల్ వర్డ్స్. అంటే నువ్వు చిన్న మాటలని లేదా చిన్న మాటలని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. Another example is if I take care of everything there will be a lot of fights. Or if I pay attention to everything there will be a lot of fights. అంటే నేను అన్నింటినీ పట్టించుకుంటే చాలా గొడవలు వస్తాయి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అన్నీ పట్టించుకోకపోవడమే మంచిది. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అనుకుంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇట్ ఈస్ బెటర్ టు ఇగ్నోర్ ఎవ్రీథింగ్. ఇదే సెంటెన్స్ని ఇట్ ఈస్ బెటర్ నాట్ టు పే అటెన్షన్ టు ఎవ్రీథింగ్ ఇలా కూడా చెప్పచ్చు. Now the first example is we cannot do our work if we care about everyone's words. అంటే మనం అందరి మాటలను పట్టించుకుంటే మన పని మనం చేసుకోలేము అని. Now the second example is but sometimes we grow by hearing words like this. అంటే కానీ కొన్నిసార్లు మనం ఇలాంటి మాటలు వినే ఎదుగుతాము లేదా గ్రో అవుతాము అని. హీడింగ్ అంటే వినడం లేదా పట్టించుకోవడం అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చెప్పింది ఎవరు పట్టించుకుంటారు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ కేర్స్ వాట్ ఐ సే ఆర్ హూ కేర్స్ మై వర్డ్స్ అంటే నా మాటలు ఎవరు పట్టించుకుంటారు అని. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ పెయిడ్ అటెన్షన్ టు what I was saying, so I remained silent. అంటే వాళ్ళలో ఒక్కరు కూడా లేదా వారందరిలో ఒక్కరు కూడా నేను చెప్తున్నది పట్టించుకోలేదు, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని. Another example is it is best to remain silent in such a place or it is better to remain silent in such a place. అంటే అలాంటి ప్రదేశంలో లేదా అలాంటి ప్లేస్లో సైలెంట్గా ఉండటమే చాలా మంచిది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదు. అయితే దీన్ని ఇంగ్లీష్లో హీ డజంట్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ షీ డజంట్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ ఈ విధంగా చెప్తాం. అతడు లేదా ఆమె పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ You stop taking care of your children while doing a job. అంటే నువ్వు ఉద్యోగం చేస్తూ లేదా జాబ్ చేస్తూ నీ పిల్లలని పట్టించుకోవడం మానేశావు అని. Now the example number 2 of this sentence is
Why are you leaving the children outside? Why are you leaving the children outside? అంటే నువ్వు పిల్లల్ని బయట ఎందుకు వదిలేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ పట్టించుకోను, నాకు నచ్చిందే చేస్తాను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. అయితే I don't care, I do what I like. I don't care, I do what I like. ఈ విధంగా చెప్తాం. I don't care అంటే నేను పట్టించుకోను అని. I do what I like అంటే నాకు నచ్చిందే నేను చేస్తాను అని. Now the first example is I don't mind words that interfere with what I do. I don't mind words that interfere with what I do. అంటే నా పనికి లేదా నేను చేసే పనికి ఇబ్బంది కలిగించే వర్డ్స్ లేదా ఇబ్బంది కలిగించే మాటలను నేను అస్సలు పట్టించుకోను అని. Now the example number 2 is I know he doesn't care what anyone says and he does what he likes. I know he doesn't care what anyone says and he does what he likes. అంటే అతను ఎవరు చెప్పింది వినకుండా అతనికి నచ్చిందే చేస్తాడని నాకు తెలుసు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ చెప్పింది పట్టించుకుంటావా లేదా. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ కేర్ వాట్ ఐ సెడ్ ఆర్ నాట్, డూ యూ కేర్ వాట్ ఐ సెడ్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. డూ యూ కేర్ అంటే నువ్వు పట్టించుకుంటావా అని. Now the first example is when I tell you something you listen but then you don't follow it. When I tell you something you listen but then you don't follow it. అంటే నేను నీకు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు దానిని వింటావు కానీ తర్వాత నువ్వు దాన్ని పాటించవు అని. Another example is I don't really tell you anything when you don't care what I say. I don't really tell you anything when you don't care what I say. అంటే నువ్వు నా మాటలను పట్టించుకోనప్పుడు నేను నీకు ఏమీ చెప్పను లేదా నేను నీకు అసలు ఏది చెప్పను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఐ డోంట్ కేర్ హౌ మెనీ టైమ్స్ యూ టెల్ మీ. ఐ డోంట్ కేర్ హౌ మెనీ టైమ్స్ యూ టెల్ మీ ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ కేర్ అంటే నేను పట్టించుకోను లేదా నాకు అవసరం లేదు అని. Now the first example is I tell you to put all your things together but you don't care. I tell you to put all your things together or all your things aside but you don't care. అంటే నేను నీ వస్తువులన్నింటినీ కూడా ఒక దగ్గర లేదా ఒక చోట పెట్టుకోమని చెప్తున్నాను కానీ నువ్వు పట్టించుకోవట్లేదు అని. Another example of this sentence is did you decide to ignore what I said? Did you decide to ignore what I said? అంటే నేను ఏది చెప్పినా కూడా పట్టించుకోకూడదు అని నువ్వు నిశ్చయించుకున్నావా లేదా డిసైడ్ చేసుకున్నావా అని. Now the last sentence is చాలాసేపు కూర్చున్నా పట్టించుకోలేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని I sat for a long time but no one cared. I sat for a long time but no one cared ఈ విధంగా చెప్తాం. I sat for a long time అంటే నేను చాలాసేపు కూర్చున్నాను అని. No one cared అంటే ఎవరూ పట్టించుకోలేదు అని. Now the first example is they didn't even ask me to drink water. They didn't even ask me to drink water అంటే వాళ్ళు నన్ను నీళ్లు తాగమని కూడా అడగలేదు అని. Now the example number 2 of this sentence is I was very annoyed to be in such a house or I was very annoyed or irritated to be in such a place. అంటే అలాంటి ప్రదేశంలో లేదా అలాంటి ఇంట్లో ఉండటం వల్ల నాకు చాలా చిరాకు వచ్చేసింది లేదా దానివల్ల నాకు చిరాకుగా అనిపించింది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.